ఏది అయినా ఆచి చికెన్ మసాలా. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పై రాజకీయ ఆర్థిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ బడ్జెట్ ను కీలకంగా భావిస్తోంది. బడ్జెట్ లో 6 కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరో బడ్జెట్ కావడం వల్ల హామీల అమలు విషయంలో ఒత్తిడి కూడా కనిపిస్తోంది. రెండు 2026 నుంచి 27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దు సుమారు 3.36 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కొత్త బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్ది పథకాలకు అగ్ర తాంబూలం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సంక్షేమ పథకాలకు 1,00,000 కోట్లకు పైగా దక్కనున్నాయని అంచనా. బడ్జెట్ ను శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ లో మొత్తం వ్యయం 3,04,965 కోట్లు ప్రతిపాదించగా ప్రభుత్వం ఈసారి దాన్ని 8 నుంచి 10% వరకు అదనంగా పెంచి 3.29 లక్షల కోట్ల నుంచి 3.30 లక్షల కోట్లుగా చూపించనుందని సమాచారం. కీలకమైన మూలధన వ్యయం గత బడ్జెట్ లో 36,504 కోట్లుగా ప్రతిపాదించగా ఈసారి 45,000 కోట్ల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అభివృద్ది ప్రాజెక్టులపై నిధుల వ్యయం అధికమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో మూలధన వ్యయం కింద 36,504 కోట్లనే కేటాయించిన గత 10 నెలల్లో అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 జనవరి 44,376 కోట్లకు పైగా విడుదలను చేసింది. ఈ పద్దు కింద వ్యయం పెంచాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు కూడా రాష్ట్రాలకు సూచిస్తున్నాయి. త్వరలో చేపట్టనున్న ఇందిరమ్మ ఇల్లు, సాగునీటి ప్రాజెక్టులు, యంగ్ ఇండియా స్కూల్స్ వంటి వాటికి నిధులు భారీగా అవసరం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 29,000 కోట్లు అవసరమని గృహ నిర్మాణ శాఖ సైతం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటికి గత ఏడాది 12,571 కోట్లు కేటాయించగా ఈసారి 17,000 కోట్ల వరకు పెంచే అవకాశాలున్నట్లు సమాచారం. నీటిపారుదల శాఖ ప్రతిపాదించిన 26,000 కోట్లను ప్రభుత్వం కేటాయించినా అందులో 11,800 కోట్ల వరకు మాత్రమే ప్రాజెక్టుల పనులకు దక్కే అవకాశం ఉంది. మిగతావి పాత రుణాల కిస్తీలు, ఇతర ఖర్చులకు వెళ్తాయి. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగంలో ఇస్తున్న రాయితీల్లో విద్యుత్, వ్యవసాయం, సంక్షేమ శాఖలకు భారీగా ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా 30 లక్షల వ్యవసాయ బోర్లకు, 50 లక్షలు గృహజ్యోతి పథకం ఇళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడానికి 20,000 కోట్లు కావాలని డిస్కంలు అడిగాయి. గత బడ్జెట్ లో 14,000 కోట్లు ఇచ్చినా సరిపోలేదు. రైతు భరోసా, రైతు బీమా, వ్యవసాయ యాంత్రీకరణ తదితర సంక్షేమ పథకాలకు ఈసారి 20,000 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, శిశు సంక్షేమ శాఖలన్నింటికి కలిపి గత బడ్జెట్ లో 72,396 కోట్లు కేటాయించగా ఈసారి దాన్ని 7 నుంచి 8% పెంచి 77,000 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ ఖర్చులు అనివార్యమైనందున కేటాయింపులను పెంచొచ్చు. కొత్తగా ఉద్యోగాల భర్తీతో జీతభత్యాల చెల్లింపుల కోసం గత బడ్జెట్ లో 44,478 కోట్లు కేటాయించినా సరిపోలేదు. ఈ విభాగానికి 46,000 కోట్లు ఇవ్వొచ్చని అంచనా.
విశ్రాంత ఉద్యోగులకు తప్పనిసరిగా చెల్లించాల్సిన బెనిఫిట్స్ తో పాటుగా పెన్షన్లకు భారీగా నిధులు అవసరం. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు గత బడ్జెట్లో 13,109 కోట్లు కేటాయించిన వ్యయం ఈసారి 16,000 కోట్లను దాటనుంది. మరోవైపు వచ్చే ఏడాది 8,000 మంది ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నట్టు తెలుస్తోంది. వీరికి తక్షణ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులకి 10,000 కోట్లు కావాలి. ఇవే కాకుండా ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 10,000 కోట్లు పేరుకుపోయాయి. వీటన్నింటి కోసం కొత్త బడ్జెట్లో కనీసం 20,000 కోట్లు కేటాయించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. పెన్షన్లు పద్దు కింద 16,000 కోట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న రుణాలు, వాటి వడ్డీలు, పాత బకాయిల చెల్లింపులకు అంచనాలకు మించి ఖర్చు చేయాల్సి వస్తోంది. గత బడ్జెట్లో వడ్డీల పద్దుకు 19,369 కోట్లు కేటాయించిన చివరికి 25,000 కోట్లకు పైగా ఇవ్వాల్సి వచ్చింది. ఈసారి వడ్డీల పద్దుకు ఇదే స్థాయిలో కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. గత బడ్జెట్లో కొత్త రుణాల సేకరణ లక్ష్యంగా 54,000 కోట్లుగా పెట్టుకున్న చివరికి 70,000 కోట్లకు చేరింది. ఇదే స్థాయిలో కొత్త బడ్జెట్లోనూ రుణాల సేకరణ అంచనా ఉంటుందని తెలుస్తోంది. కొత్తగా తీసుకుంటున్న రుణాల సొమ్ములో 70% పైగా పాత బాకీల కిస్తీల చెల్లింపులకే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పై రాజకీయ, ఆర్థిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ బడ్జెట్ ను కీలకంగా భావిస్తోంది. బడ్జెట్ లో 6 కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరో 3వ బడ్జెట్ కావడం వల్ల ఈ హామీల అమలు విషయంలో ఒత్తిడి కూడా కనిపిస్తోంది. ఇక బడ్జెట్ ను శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ లో మొత్తం వ్యయం కలిపేసి 3,04,965 కోట్లుగా ప్రతిపాదించిన ప్రభుత్వం ఈసారి దానిపై 8 నుంచి 10% వరకు అదనంగా పెంచి 3.29 లక్షల కోట్ల నుంచి 3.30 లక్షల కోట్లుగా చూపనుందని సమాచారం. ఇక కీలకమైన మూలధన వ్యయం గత బడ్జెట్ లో 36,504 కోట్లుగా ప్రతిపాదించగా ఈసారి 45,000 కోట్లకు వరకు పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అభివృద్ధి ప్రాజెక్టులపై నిధుల వ్యయం అధికమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో మూలధన వ్యయం కింద 36,504 కోట్లనే కేటాయించిన గత 10 నెలల్లో అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 జనవరి ఆఖరుకు 44,376 కోట్లకు పైగా విడుదల చేసింది. ఈ పద్దు కింద వ్యయం పెంచాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు కూడా రాష్ట్రాలకు సూచిస్తున్నాయి.
త్వరలో చేపట్టనున్న ఇందిరమ్మ ఇల్లు, సాగునీటి ప్రాజెక్టులు, యంగ్ ఇండియా స్కూల్స్ వంటి వాటికి నిధులు భారీగా అవసరం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 29,000 కోట్లు అవసరమని గృహ నిర్మాణ శాఖ సైతం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటికి గత ఏడాది 12,571 కోట్లు కేటాయించగా ఈసారి 17,000 కోట్ల వరకు పెంచే అవకాశాలున్నట్లు సమాచారం. నీటిపారుదల శాఖ ప్రతిపాదించిన 26,000 కోట్లను ప్రభుత్వం కేటాయించినా అందులో 11,800 కోట్ల వరకు మాత్రమే ప్రాజెక్టుల పనులకు దక్కే అవకాశం ఉంది. మిగతావి పాత రుణాల కిస్తీలు, ఇతర ఖర్చులకు వెళ్తాయి. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగంలో ఇస్తున్న రాయితీల్లో విద్యుత్, వ్యవసాయం, సంక్షేమ శాఖలకు భారీగా ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా 30 లక్షల వ్యవసాయ బోర్డులకు, 50 లక్షల గృహజ్యోతి పథకం ఇళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడానికి 20,000 కోట్లు కావాలని డిస్కంలు అడిగాయి. గత బడ్జెట్లో 14,000 కోట్లు ఇచ్చినా సరిపోలేదు. రైతు భరోసా, రైతు బీమా, వ్యవసాయ యాంత్రీకరణ తదితర సంక్షేమ పథకాలకు ఈసారి 20,000 కోట్లు కేటాయించాలనే ప్రతిపాదనలున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలన్నింటికి కలిపి గత బడ్జెట్లో 72,396 కోట్లు కేటాయించగా ఈసారి 7 నుంచి 8% పెంచి 77,000 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ ఖర్చులు అనివార్యమైనందున కేటాయింపులు పెంచొచ్చు. కొత్తగా ఉద్యోగాల భర్తీతో జీత భత్యాల చెల్లింపుల కోసం గత బడ్జెట్లో 44,478 కోట్లు కేటాయించినా సరిపోలేదు. ఈ విభాగానికి 46,000 కోట్లు ఇవ్వొచ్చని అంచనా. విశ్రాంత ఉద్యోగులకు తప్పనిసరిగా చెల్లించగా పింఛన్లకు భారీగా నిధులు అవసరం. రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లకు గత బడ్జెట్లో 13,109 కోట్లు కేటాయించిన వ్యయం 16,000 కోట్లు దాటింది. మరోవైపు వచ్చే ఏడాది 8,000 మంది ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. వీరికి తక్షణ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులకే 10,000 కోట్లు కావాలి. ఇవే కాకుండా ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 10,000 కోట్లు పేరుకుపోయాయి. వీటన్నింటి కోసం కొత్తగా బడ్జెట్లో కనీసం 20,000 కోట్లు కేటాయించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. పెన్షన్ల పద్దు కింద 16,000 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న రుణాలు, వాటి వడ్డీలు, పాత బకాయిల చెల్లింపులకు అంచనాలకు మించి ఖర్చు చేయాల్సి వస్తోంది. గత బడ్జెట్లో వడ్డీల పద్దుకు 19,369 కోట్లు కేటాయించినా చివరికి 25,000 కోట్లకు పైగా ఇవ్వాల్సి వచ్చింది. ఈసారి వడ్డీల పద్దుకు ఇదే స్థాయిలో కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. గత బడ్జెట్లో కొత్త రుణాల సేకరణ లక్ష్యం 54,000 కోట్లుగా పెట్టుకున్నా చివరికి 70,000 కోట్లకు చేరింది. ఇదే స్థాయిలో కొత్త బడ్జెట్లోనూ రుణాల సేకరణ అంచనా ఉంటుందని తెలుస్తోంది. కొత్తగా తీసుకుంటున్న రుణాల సొమ్ములో 70% పైగా పాత బాకీల కిస్తీల చెల్లింపులకే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.